హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మీ అందరికి కూడా కెమికల్ ల్యాబ్ ఐటమ్స్ గురించి చూపిస్తాను. మెల్లమెల్లగా మనము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయబోతున్నాం వెరీ సూన్. సో ఎక్స్పెరిమెంట్స్ చేసే ముందు మీకు కెమికల్ ల్యాబ్ ఐటమ్స్ గురించి తెలవాలి. సో యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద ఐటమ్స్. సో I bought some basic items to show to you all. See here. First one, it is called as the beaker. What it is called? A beaker. And in this beaker, you have the measurements. So it is 100 ml. So 20 ml, 40 ml, 60 ml, 80 ml. So అర్థమైనది. సో ఇది ఏమంటారు దీన్ని? బీకర్. సో ఈ బీకర్ని ఏంటంటే టు మెజర్ ద లిక్విడ్స్ని వీ విల్ యూజ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద బీకర్. తర్వాత see here, it is called as the conical flask. What it is called? Conical flask. దీన్ని ఏమంటాం? కోనికల్ ఫ్లాస్క్ అంటాం దీన్ని. సో ఇది కోన్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కోనికల్ ఫ్లాస్క్. దీస్ ఆర్ ఆల్ యూస్డ్ ఫర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. దెన్ యూ హ్యావ్ ఏ రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్. ఇట్ ఈస్ ఎ రౌండ్ బాటమ్డ్ ఫ్లాస్క్. సో దీస్ ఆల్ ఆర్ 100 ml flasks. You have 100 ml to 1000 ml. Actually, these equipments, they are used in intermediate. When you take MPC or BPC, in chemistry lab, you will be having these items. Then when you go to BTech or you take degree or BSc, there you have a lot of experiments to do. Okay, na? So it is called as round bottomed flask. And I think this, everyone knows this. What it is? Test tube. You have different types of test tubes based on their measurements. Then దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ ఎక్విప్మెంట్. ఇది ఏమంటే పిప్పెట్ అంటారు దీన్ని. పిప్పెట్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? దీన్ని పిప్పెట్ అంటే. ఈ పిప్పెట్ పైన మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చిన్న మార్క్ ఉంది చూడండి. ఉందా? మార్క్ ఉందా? సో ఇక్కడ జస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కొన్ని ఐటమ్స్ని స్లోగా డ్రాప్ చేయడానికి ఇదండి, ఇది ఉందా, దీంతో పీల్చుకుంటారు. అప్పుడు లిక్విడ్ విల్ కమ్ అప్. ఓకేనా? అంటిల్ హియర్ దే విల్ టేక్ తీసి దిల్ స్టాప్ విత్ ద ఫింగర్. అప్పుడు ఏమైతే లిక్విడ్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. దెన్ హౌ మచ్ దే వాంట్ దే రిలీజ్ ఫ్రమ్ హియర్. అంటే ఏ వదులుతా ఉన్న కొద్దీ లిక్విడ్ కింద పడుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద పిప్పెట్. ఓకేనా? దెన్ డిస్టల్ ఫనల్. ఫనల్ అంటారు దీన్ని. సో ఈ ఫనల్ దేనికి యూజ్ చేస్తారంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ to pour some liquids, they use the funnel. See, this is called as the funnel. So ikkada for example ఏమైనా వేయాలనుకోండి, ఇట్లా పెట్టేస్తారు. Like for example, in this conical flask I want to put something. See here. By means of funnel they'll pour the liquids. So these are the simple basic chemical lab items which we will use daily in the physics lab. Next, after this I some bases which will be there in your chemistry textbook. మీ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా? See here. ఇది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్, ZnSO4. సో దీన్ని మీరు చూస్తే చూడండి. సో ఇది ఏ కలర్లో ఉంది? క్రీమ్ కలర్లో ఉంది. సో ఇదేంటిది? ZnSO4. అలాగే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇది ఏమంటారు అంటే కాపర్ సల్ఫేట్. ఏమంటుంది? CuSO4. సో ఇది ఇదిగోండి. సి హౌ ఇట్ ఈస్ దేర్. ఇదేంటిది? కాపర్ సల్ఫేట్. చూడండి కలర్ చూడండి ఒకసారి, బ్లూ కలర్లో ఉంది. సో ఇట్ ఈస్ ఎ కాపర్ సల్ఫేట్. ఓకేనా? నెక్స్ట్, సో దీస్ ఆల్ ఆర్ బేసెస్. ఇట్ ఈస్ కాల్షియం. సో SO4 is common. కాల్షియం సల్ఫేట్. సో ఇక్కడ what they will do is you will do some experiments and you will do.
అండ్ హియర్ KMNO4 పొటాషియం పర్మాంగనేట్ ఇది ఉంది. Potassium permanganate will be in pink color. So in the lab, unfortunately, potassium permanganate మారింది పింక్ కలర్ లో ఉంటుంది.